పారిశ్రామిక ప్రాంతంగా విరాజిల్లిన పాల్వంచ ప్రాంతం కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుతో తన వైభవాన్ని కోల్పోనుంది. కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు లక్ష్మీదేపల్లి, సుజాతనగర్ మండలంలోని వివిధ గ్రామాలను విలీనం చేస్తూ కొత్తగూడెం నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. దీనికి సంబంధించిన కీలక ఉత్తర్వులను సైతం ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. దీంతో 38 ఏళ్ల పాల్వంచ మున్సిపాలిటీ ప్రస్థానం ఇక ముగియనుంది. 1987లో గ్రామ పంచాయతీ నుంచి తృతీయ శ్రేణి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన పాల్వంచ 2001లో ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. అయితే ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారాల్సిన పాల్వంచ ఇప్పుడు కార్పొరేషన్లో భాగమై తన పరిధిని విస్తరించుకున్న కొన్ని సమస్యలను సైతం వెంట తెచ్చుకుంది. అయితే కార్పొరేషన్లో భాగమైనందుకు సంతోషించాల్సిన పాల్వంచ ప్రజలు ఇప్పుడు కొన్ని సందేహాలను లేవనెత్తుతున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు వలన పన్నులు పెరుగుతాయని, ప్రతి చిన్న పనికి కొత్తగూడెం వరకు వెళ్లాల్సి ఉంటుందని కొంత నిరాశ చెందుతున్నారు. అయితే జనాభా పరంగా పాల్వంచ మున్సిపాలిటీ కొత్తగూడెం మున్సిపాలిటీ కంటే పెద్దదని, అందువలన పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోనే కలెక్టరేట్ ఉన్నట్టు ఇక్కడే కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని పాల్వంచ ప్రజలు కోరుతున్నారు.